ప్రతి మనిషి జీవితంలో సమయం, ఆరోగ్యం, బంధం వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని సరైన ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తులు జీవితంలో రాణించగలుగుతారు. మొదటిది సమయం. సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీవితంలో చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. సరైన సమయంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు సరైన విధంగా ప్లానింగ్ చేసుకొని సమయాన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తుకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించకుండా సమయాన్ని వృధా చేస్తే జీవితకాలం పాటు బాధపడవలసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈ బెత్తడు నాలుగు కోసం మనకు కావలసినటువంటి రుచికి మనం బానిసలై ఏవి పడితే అవి తినేటటువంటి అలవాటును చేసుకుంటే మన ఆరోగ్యం చెడిపోతే ఎవ్వరు కూడా మిమ్మల్ని బాగు చేయలేరు. కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని అనారోగ్యం పాలై ఆసుపత్రుల పడితే ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. ఈ విషయాన్ని స్వయంగా అలెగ్జాండరే చెప్పారు. విశ్వ విజేత అయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి ఒక ఆరోగ్యం పాలైనప్పుడు నిష్ణాతులైనటువంటి వైద్యులు ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన జీవితాన్ని కాపాడలేకపోయారు. అందుకే అలెగ్జాండర్ తను సంపాదించినటువంటి ధనాన్ని తన యొక్క అంతిమ యాత్రలో చెల్లుకుంటూ పోండి అని చెప్పారు. ఒకసారి మనం అనారోగ్యం పాలైతే ఎవరు కూడా మనం కాపాడేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా తదుపరి మూడవది బంధం విలువ. సరైన సమయంలో బంధం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని రక్త సంబంధికులైతేనేమి, సమాజంలో అయితేనేమి అందరితో సత్సంబంధాలు కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాకుండా అహంకారానికి పోతే మనం చాలా ఇబ్బందులకు గురవక తప్పదు. అందుకే మనం చివరి దశలో బంధం యొక్క విలువ మన రక్త సంబంధికులైతేనేమి, మనం ఫ్రెండ్స్ అయితేనేమి వాళ్ళతో వైరాన్ని ఏర్పరచుకుంటే చివరి దశలో మనం చాలా ఇబ్బందులకు, చాలా బాధపడి పశ్చాత్తాపం పొందవలసిన అవసరాలు ఏర్పడతాయి. కాబట్టి అంత సవ్యంగా ఉన్నప్పుడే మనం ఈ మూడిటి విలువ, మన యొక్క సమయం విలువ, మన యొక్క ఆరోగ్యం విలువ, మన బంధాల విలువ తెలుసుకుంటే మన జీవితం ఎంతో ఆనందమయంగా గడిపే అవకాశం ఉంటుంది. ఎంతో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందిన మనం ఈ మూడిటి విలువ తెలుసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని మలుచుకుంటూ మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మసులుకుంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండటానికి ప్రయత్నం చేద్దామా? మరి ఇంతవరకు ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కాన్సెప్ట్స్ మరింత మందికి తెలియాలంటే షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ అందరికీ చేయాలంటే ఒకసారి థమ్స్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. విలువైన కామెంట్లో తెలియజేయండి. ఇవన్నీ మీకు ఉచితమే, కానీ మాకెంతో విలువను కలగజేసి ఈ వీడియో మరందరికీ అందజేసేటటువంటి విషయంలో యూట్యూబ్కు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరొకసారి కోరుకుంటున్నాం, ప్లీజ్ క్లిక్ ఆన్ ద థమ్స్ అప్ బటన్, ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.